ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్యంలోని రచనలను వినిపించే కార్యక్రమం. ఈయలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 41వ భాగంలో బెంగళూరు నాగరత్నమ్మ గురించిన విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. సృష్టికి మూలమైనటువంటి నాద ప్రసక్తితో మొదలుకొని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో మంది సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. మరి ఇయలటి సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనంలో విందాం 41వ భాగంలో బెంగళూరు నాగరత్నమ్మ గురించిన విశేషాలు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. బెంగుళూరు నాగరత్నము పాడుతోంది గోఖలే హాల్లో. 3 పలకల ముక్కు పుడక, చెవుల కమ్మలు దీపపు కాంతిలో ధగధగా మెరుస్తున్నాయి. లయ పాటిస్తూ ఆమె తల ఊపినప్పుడల్లా అడ్డబాస అందంగా నాట్యమాడుతోంది. పై పెదవి పైన ఊదా చంద్రకాంతపు పువ్వు రంగు పట్టుమీద బంగారపు జరీ పువ్వులు కుట్టిన బనారస్ పట్టుచీర, మఖమల్ పట్టురవిక. పద్మాసనమున కూర్చున్న ఆమె సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీం అని వర్ణిస్తూ భక్తి పారవశ్యంతో కన్నులు మూసుకున్నప్పుడు కట్టెదుట సాక్షాత్కరించిన బాలకృష్ణుని దివ్య స్వరూపాన్ని అట్టే ఆత్మలో ఇముడ్చుకుంటోందా అనిపిస్తోంది. నిజంగా దాక్షిణాత్య సంగీతము దశ నా మనస్సు మరల్చినది బెంగుళూరు నాగరత్నము గానమే అంటారు విఖ్యాత రచయిత ఆచంట జానకీరామ్ గారు తమ నా స్మృతి పథంలో అనే గ్రంథంలో. ఒక్క ఆచంట జానకిరామ్ గారే కాదు, తమ సంగీతం ద్వారా ఎందరికో ఆత్మీయురాలైంది బెంగుళూరు నాగరత్నమ్మ. దాక్షిణాత్య సంగీతానికి ఎనలేని సేవ చేసిన విశిష్ట వ్యక్తిత్వం ఆమెది. కర్ణాటక రాష్ట్రంలోని సంజనగూడు శ్రీకంఠేశ్వర ఆలయపు దేవదాసి పుట్టలక్ష్మికి 1878వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన నాగరత్నమ్మ జన్మించింది. పుట్టలక్ష్మి పోషకుడు సుబ్బన్న సంపన్న బ్రాహ్మణుడు. నాగరత్నమ్మకు చిన్ననాటనే సంగీత సాహిత్యాలను నేర్పించినాడు. సంస్కృత కావ్యాలతో పాటు కన్నడం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యాన్ని సంపాదించింది. త్యాగరాజ స్వామివారి సంగీత పరంపరలోని వాడైన ఆనాటి గొప్ప సంగీతజ్ఞుడు బిడారం కృష్ణప్ప వద్ద ఆమె కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. ఏకసంత్యాగ్రాహి అయిన నాగరత్నమ్మ అన్ని కళలు అనగా సంగీత, సాహిత్య, నాట్య కళలను అచిరకాలంలోనే నేర్చుకొని వాటిల్లో పట్టు సాధించింది. తర్వాత బెంగుళూరులో త్యాగరాజస్వామి వారి సంగీత పరంపరలోని మరో గొప్ప వయలిన్ విద్వాంసుని వద్ద వయలిన్ వాదనం కూడా నేర్చుకున్నది. అతన్ని హైదరాబాద్ మునుస్వామప్ప అంటారు. మైసూర్లోని షిమోగాలో సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న నరహరిరావు ప్రాపకంలో నాగరత్నమ్మ ఉండేది. అతను ఆమె కోసం బెంగుళూరు పట్టణానికి దూరంగా ఒక కొండపైన అందమైన భవనం నిర్మించినాడు. ఆ భవనంలో అతని తోటి జడ్జీలు, మిగతా ఉన్నతాధికారులు అప్పుడప్పుడు వచ్చి నాగరత్నమ్మ సంగీతం విని ఆనందించేవారు. అందుకే ఆ పర్వతాన్ని ఆనంద పర్వతమని పిలిచేవారు. ఈనాటికి ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది. 1902వ సంవత్సరంలో నరహరిరావు గారు స్వర్గస్థులైనందున నాగరత్నమ్మ బెంగుళూరు వదిలి మద్రాసు చేరుకొని నాట్య ప్రదర్శనలు, పాట కచేరీలు చేసేది. లయజ్ఞానంతో శాస్త్రశుద్ధంగా పాడే ఆమె గాత్రానికి శ్రోతలు ముగ్ధులయ్యేవారు. బంగారానికి తావి అబ్బినట్లుగా శాస్త్ర నైపుణ్యానికి తోడు కమ్మని కంఠం భగవంతుడిచ్చిన వరం వలె ఉండి శ్రోతలను అలరించేది. మద్రాసులో నాగరత్నమ్మ పేరుతో మరో గాయని ఉన్నందున ఈమెను బెంగుళూరు నాగరత్నమ్మగా సంబోధించేవారు. అదే పేరు స్థిరపడిపోయింది. ఏ కళాకారుడైనా నిత్య విద్యార్థి అయితేనే అతని సంగీతం రాణిస్తుందనేది నాగరత్నమ్మ నిశ్చిత అభిప్రాయం. కనుక ఆవిడ మద్రాసులో పూచి శ్రీనివాసయ్యంగారు వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. ఇతను కూడా త్యాగరాజస్వామి వారి సంగీత పరంపరకు చెందినవాడే.
అనగా నాగరత్నమ్మ ఎక్కడ సంగీతం నేర్చినా అక్కడ త్యాగరాజస్వామి వారి వారసత్వ సంగీతమే లభించింది. ఆవిడకు త్యాగరాజస్వామి వారికి ఏదో జన్మజన్మల సంబంధం ఉన్నదేమో అనిపిస్తుంది. నాగరత్నమ్మ తమిళ దేశంలో లెక్కలేనన్ని కచేరీలు చేసింది. తెలుగు భాష మీదున్న అభిమానం కారణంగా ఆవిడ త్యాగరాజస్వామి వారి కృతులే అధికంగా గానం చేసింది. ఆమె కచేరీ చాలా సరదాగా సమయం తెలియకుండా గడిచిపోయేది. శ్రోతలతో మధ్య మధ్య పరిహాసాలాడుతూ సమయస్ఫూర్తితో చతురోక్తులు మాట్లాడుతూ సభను దేదీప్యమానంగా ఉంచే నేర్పు నాగరత్నమ్మకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు జమీందార్ల కుటుంబాలలో జరిగే శుభకార్యాలకు నాగరత్నమ్మను తప్పకుండా ఆహ్వానించేవారు. ఆమె లేని శుభకార్యం చప్పగా సాగేదని రసజ్ఞుల అభిప్రాయం. ఆమె తరచుగా బొబ్బిలి, వెంకటగిరి, నూజివీడు, తెలప్రోలు, విజయనగరం సంస్థానాలను సందర్శించేది. అంతటి గౌరవ మర్యాదలు పొంది ధనవంతురాలైన నాగరత్నమ్మ రాజభోగాలు అనుభవించింది. శరీరం నిండా వజ్రాలు తాపడం చేసిన స్వర్ణాభరణాలను అలంకరించుకొని బయలుదేరే సమయంలో దాసదాసీజనం వెంటరాగా గుర్రపు బండి మీద ప్రయాణించేది. ఒకరు వెండి కూజాలో కాఫీ, మరొకరు వేణీళ్ల పాత్రలతో, మరొకరు తమలపాకుల పెట్టె అంటే పాందాన్తో, మరొకరు తాటాకు విసనకర్రతో విసరగా నాగరత్నమ్మ రాజు వెడలే అన్నట్లు బయలుదేరేది. సంస్కృత సాహిత్యంలో అసమాన పాండిత్యమున్నందువలన నాగరత్నమ్మ ధార్మిక ప్రసంగాలను సంస్కృతంలో సంగీతభరితంగా చెప్పేది. ఆమె ప్రవచనాలను విని శ్రోతలు ముగ్ధులయ్యేవారు. నాగరత్నమ్మ పూజగదిలో వెండిరేకు తొడుగుతో ఉన్న త్యాగరాజస్వామి పటం ఉండేది. అనునిత్యం దీపం వెలిగించి త్యాగరాయ కీర్తనలు గానం చేసేది. ఒకనాడు ఆమె గురువుగారైన బిడారం కృష్ణప్ప గారి నుండి ఆమెకో జాబు వచ్చింది. మురికి వాతావరణంలో చెత్తా చెదారం మధ్య శిథిలావస్థకు చేరుకున్న త్యాగరాజస్వామి వారి సమాధిని పునరుద్ధరించవలసిందిగా బాధపడుతూ రాసినాడా ఉత్తరాన్ని. ఆ ఉత్తరాన్ని చదివిన నాగరత్నమ్మ ఇక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే తిరువయ్యూరు ప్రయాణం కట్టింది. త్యాగరాజస్వామి వారి సమాధి చూడగానే కళ్ళ నీటి పర్యంతమైన నాగరత్నమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి వాతావరణాన్ని బాగు చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని సంకల్పించుకున్నది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. త్యాగయ్య సమాధి ఉన్న స్థలం ఒక మరాఠీ జమీందార్ల వంశం వారిది. అది అమ్మకానికి చెల్లదు. అంతే విలువైన భూమిని వారికిచ్చి మారకం చేసుకోవచ్చునని తెలుసుకొని నాగరత్నమ్మ తనకున్న సారవంతమైన భూమినిచ్చి ఆ స్థలానికి హక్కుదారైంది. మిగతా పనులన్నీ వెంటనే పూర్తి చేసి 1921వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన త్యాగరాజస్వామి వారి సమాధిపైన ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించింది. నాగరత్నమ్మ తన ఆస్తినంతా దారబోసి సమాధి నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ తద్వారా వచ్చిన ప్రతి పైసా అందుకోసమే ఉపయోగించింది. కావేరీ నదీ తీరంలో త్యాగరాజస్వామి వారి సమాధి పుణ్యస్థలంగా మారింది. అక్కడ మరే విఘ్నాలు తలెత్తకుండా భోగ గణపతి మూర్తిని ప్రతిష్ఠించింది. లోపలికి ప్రవేశించగానే యోగాంజనేయ స్వామివారి కోసం చిన్న మందిరం నిర్మించింది. సన్యాసుల కోసం బృందావనాలు నిర్మించింది. 1925 జనవరి 7వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి త్యాగరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. త్యాగరాజస్వామి వారిని స్తుతిస్తూ 108 పేర్లతో ఒక అష్టోత్తరాన్ని లిఖించి బాణికూర్చి గానం చేసింది. అది ఈనాడు నిత్య పారాయణ కీర్తనగా రూపాంతరం చెందింది. తిరువయ్యూరులో జరిగే సంగీతోత్సవాలలో కర్ణాటక సంగీతంలో పేరుగాంచిన గొప్ప గాయికా గాయకులు, జంత్ర వాద్య కళాకారులు క్రమశిక్షణతో భక్తిభావంతో వరుసగా కూర్చుండి ఏకోన్ముఖంగా త్యాగరాజస్వామి వారి పంచరత్నాలను గానం చేస్తూ స్వామివారికి స్వరార్చన చేసే దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు, వినడానికి 2 చెవులు సరిపోవు. నయనానందం, కర్ణానందం అనే 2 మాటలకు సరి అయిన అర్థం అక్కడ దొరుకుతుంది. ఈ కార్యక్రమం వెనుక నాగరత్నమ్మ అకుంఠిత దీక్ష ఎంత ఉన్నదో గమనించవలసిన అవసరం ఉన్నది. నాగరత్నమ్మకు తద్వారా వచ్చిన కీర్తి
ఏ రాజుకు గాని గాయకునికి గాని భూస్వామికి గాని దక్కలేదు. కేవలం నాగరత్నమ్మ గారికే ఆ యశస్సు దక్కుతుందని ఆనాటి విఖ్యాత పండితుడు కీర్తనాచార్యులు సిఆర్ శ్రీనివాస్ అయ్యంగార్ అన్న మాటలు అక్షర సత్యాలు. సంగీతోత్సవాలు ప్రారంభమైనాయని సంతోషిస్తున్న సమయంలో కొందరు పండితులు స్త్రీలను సమాధి వద్దకు రానివ్వకూడదనే వివాదానికి తెరలేపినారు. ఆ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. నాగరత్నమ్మ బెదరలేదు. కోర్టు మెట్లెక్కి న్యాయం కోసం పోరాటం చేసింది. చివరికి త్యాగరాజస్వామివారి సమాధి వద్దకు స్త్రీలు వచ్చే విధంగా చేసింది. క్రమంగా స్త్రీలు కూడా ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం మొదలైంది. ఆనాడు నాగరత్నమ్మ నాటిన మర్రి విత్తనం ఈనాడు మహావృక్షమై ఊడలు దిగింది. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల్లో స్త్రీలు మగవారికి ఎదురుగా పద్మాసనంలో కూర్చొని కంచి పట్టుచీరలతో రాళ్ల నగలతో ధగధగా మెరిసిపోతూ తలనిండా మల్లెలు కనకాంబరాల మాలలు చుట్టుకొని అరమోడ్పు కన్నులతో కుడిచేత్తో తాళం వేసుకుంటూ పంచరత్న కీర్తనలు పాడుతూ ఉంటే దూరదర్శన్ వారి సౌజన్యంతో మనలాంటి వాళ్ళందరం తిరువయ్యూరు వెళ్ళినంత హాయిగా ఇంట్లో కూర్చొని ఆరాధనోత్సవాలను చూడవచ్చు, వినవచ్చు. దీనికి కారకురాలైన నాగరత్నమ్మను మాత్రం మరవద్దు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ త్యాగరాజస్వామివారి పంచరత్నాల్లోని 3వ కీర్తన ఆరభిరాగం ఆదితాళంలో సాధించనే ఓ మనస బోధించిన సన్మార్గములు బొంకు చేసి తాబట్టిన పట్టు సమయానికి తగు మాటలాడని గుర్తుకొస్తుంది. నిజంగా బెంగుళూరు నాగరత్నమ్మ సమయానికి తగు మాటలాడి ఆమె అనుకున్నది సాధించింది. శేష జీవితాన్ని త్యాగయ్య సమాధి పరిచారకగా జీవించింది. అప్పుడు ఆమె దేవదాసి కాదు, త్యాగరాజస్వామి వారి దాసి. ఇటువంటి పని చేసేవారిని ఉర్దూలో ముజావర్లంటారు. హజరత్ నిజాముద్దీన్ ఔలియా సమాధి వద్ద హజరత్ అమీర్ ఖుస్రూ అదే పని చేసినాడు. అనంతరం హజరత్ నిజాముద్దీన్ ఔలియా పాదాల వద్ద హజరత్ అమీర్ ఖుస్రూ సమాధి నిర్మించినారు. నాగరత్నమ్మ కూడా తనను త్యాగరాజస్వామి వారికి ఎదురుగా కొంత దూరంలో సమాధి చేయవలసిందిగా వీలునామా రాసింది. 1952వ సంవత్సరంలో నాగరత్నమ్మ స్వర్గస్థురాలైన తరువాత ఆ స్థలంలో ఒక స్త్రీని సమాధి చేయడం, అందున ఒక దేవదాసిని సమాధి చేయడం తగదని కొందరు సనాతనవాదులు మరో వివాదానికి తెరలేపినారు. ప్రజలంతా ఒక్కటై దుకాణాలు మూసి తమ నిరసన తెలిపి నాగరత్నమ్మ కోరుకున్న విధంగా సమాధి చేయడానికి ఒప్పించినారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది కదా. ప్రజలకు ఆమె మీదున్న అభిమానం వలన రగిలిన ప్రజాగ్రహ జ్వాలల్లో సనాతనవాదుల కుట్రలు మాడిపోయినాయి. తిరువయ్యూరు త్యాగరాజస్వామి వారి సమాధికి ఎదురుగా కొద్ది దూరంలో నాగరత్నమ్మ తమ సమాధిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. ఆమె సమాధి మీద 2 చేతులు జోడించి వందనం చేస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న నాగరత్నమ్మ విగ్రహం ఏర్పాటు చేసినారు. ఒక్క ఆరాధనోత్సవాలలో స్త్రీలకు ప్రవేశార్హత సంపాదించడానికి ఎంతగా పోరాడిందో అట్లాగే స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం కూడా నాగరత్నమ్మ ఎప్పుడూ సిద్ధమే అని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా చూపవచ్చు. తంజావూరు భోంస్లే రాజుల కాలంలో ముద్దుపలని అనే ఒక దేవదాసి రాధికా సాంత్వనము అనే శృంగార రసప్రధానమైన కావ్యాన్ని రాసింది. తెలుగు సాహిత్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా పనిచేసిన సిపి బ్రౌన్ గారికి దొరికింది ఆ తాళపత్ర ప్రతి. తమ సహాయకుడైన వెంకట నరసుకు ఆ ప్రతినిచ్చి భద్రపరచమన్నాడు. అటువంటి తాళపత్రాలను కొన్నింటిని ప్రచురిస్తూ వెంకట నరసు రాధికా సాంత్వనమును కూడా ప్రచురించినాడు. కానీ అందులోని కొన్ని పద్యాలను అశ్లీలంగా ఉన్నాయని తొలగించినాడు. ఇది తెలిసిన నాగరత్నమ్మ దాని అసలు ప్రతిని సంపాదించి వావిళ్ళ వారి వద్ద అచ్చువేస్తూ దానికి విపులమైన పీఠిక రాసి యథాతథంగా తన ఖర్చుతో ప్రచురించింది. సాహిత్యలోకంలో పెద్ద దుమారమే లేచింది. దానికోసం నాగరత్నమ్మ కోర్టు మెట్లు కూడా ఎక్కవలసి వచ్చింది. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని సహితం ధిక్కరించి సాధించింది. ఇది ఆమె సాధించిన సాహిత్యానికి సంబంధించిన విజయం. సంగీత సాహిత్యాలను జోడుగుర్రాల్లాగా పరుగులు పెట్టించి తాను అనుకున్న దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టని
ఎంతటి వారినైనా ఎదిరించే ధీశక్తి గల నాగరత్నమ్మ సంగీతజ్ఞులందరికీ ప్రాతస్మరణీయురాలు అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 41వ భాగంలో బెంగళూరు నాగరత్నమ్మ గురించిన విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.